తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సాధారణంగా అనిల్ రావుపూడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన. సో ఆయన్నే నవ్వుతూ ఈ సినిమా చూసి థియేటర్లో వర్కౌట్ అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్గా ఇందులో ఎంత ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డిగా వచ్చేయచ్చు. దట్టు సిచ్యువేషన్ కామెడీ అనేది ఒక దశకెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడుతుంది అసలు మన మీద. ఓకే, బట్ ఆ చిన్న థ్రిల్ ఉంటుంది చూసా, అది మజా ఉంటుంది. ఒకసారి ఇలా చూసుకుంటారు, ఇట్లా ఉంటుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా అంటున్నారన్న, క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ని. ఓకే, అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావు? ఓకే, చూసా. కోకిల చూసా. అలాగే ఉంటుంది. ఓకే, అలాంటి జానర్. ఓకే, యాస్టీ సినిమాలు కాదు, అలాంటి జానర్. ఓకే, అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్లు అలాంటివి పక్కాగా ఉంటాయి. సీట్ ఎడ్జిన కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి ఒక దశకి వెళ్ళాక. ఎమోషన్, ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి అలా బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s కిడ్స్లో ఒక మిడిల్ క్లాస్ చేశారు. నెక్స్ట్ కోర్టులో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా. రీసెంట్గా దండోరాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దేనికి దానికి వేరియేషన్ చూపించి వస్తున్నారండి. అంటే ఇది కూడా ఒక కోణమా ఈ సినిమాలో? మధు మనం చూపించడం కాదు, మధు అలా తీసుకెళ్తా, అలా డ్రైవ్ చేస్తుంది. అది నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కొన్ని ఎంచుకున్నాను, అవి ఒకటి ముందు వెనక అట్లా వస్తూ ఉన్నాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. కాలం, టైం అంతే. అంటే 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా ఇప్పుడు ఆ 8 కథల్లోయే. అంటే 80 కథలు రిజెక్ట్ చేశారని చెప్పారు, ఎక్కడో చూసి. 80 కథలు విన్నాను, వాటిల్లో నేను 8 ఎంచుకున్నాను అని చెప్పారు. అవి మంచి స్క్రిప్ట్స్, కానీ ఒకదాని పోలి ఒకటి అట్లా అనిపించింది. వాళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. ఒకదానికి ఒకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు, డబ్బులుగా చేసేయచ్చు కానీ కాదు. మనకి తెలుగులో కూడా మంచి నటులు, గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి మనకిచ్చిన అవకాశానికి, కళామ తల్లి మనకిచ్చిన అవకాశానికి. సో ఐఎమ్ ఆన్ ద వే. ఓకే, అంటే ఆ తరహా కథలనే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారన్నా? అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు, ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని నేను అనిపించాలి, బలంగా కోరుకున్నది. అంటే ఒకవైపు హీరోగా చేస్తూనే మీరు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఒక పెద్ద హీరో? ఇప్పుడు అస్సలు కాదు, నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది, ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా, మనకు అదే కావాలి, దాని వేలోనే వెళ్తున్నాను నేను. నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా, నో, ఆ కథలో దమ్ముంది, ఈ కథ ఖచ్చితంగా నిలబడుతుంది, నా మనస్సాక్షికి అనిపిస్తే మాత్రం పావులా ట్రీటైనా చేస్తాను, సవాలు లేదు. వచ్చాయి అలాంటి సినిమాలు కథ కదా చేస్తున్నాను ఇప్పుడు. కమిట్ అయ్యారు నెక్స్ట్ వచ్చి లేదు ఆ 8 కథలే నడుస్తున్నాయి, అందులో 4 అయిపోయినాయి, దీంతో ఇంకో 4 ఉన్నాయి, 4 నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఓకే, అందులో లెనిన్ ఒకటి. ఓకే, విలన్ లెనిన్లో కాదు తెలీదు, అతనేంటో తెలీదు, నాకు తెలీదు. వెండి తెర మీద మీరు చూడాల్సిందే. ఓకే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే, అది ఎంత ముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు, సంబంధం లేకుండా క్యారెక్టర్ నాస్టాలజిక్గా కనపడింది అందరికీ, చాలా మందికి. ఓకే, వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మా, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలు. మోర్ డిజర్వ్ అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలా మంది కామెంట్స్ కింద చూస్తుంటాం. నేను అనేది మంగపతి ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు మనకు, అండర్ రేటెడ్ యాక్టర్ అని. నిజం, మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి అది.
ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు. అది నా అదృష్టం. నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే.